కేవలం 10 రూపాయలు లేక తన భర్త చనిపోతుంటే ఏమీ చేయలేక కళ్ళప్పగించి చూసిన ఒక నిరుపేద మహిళ ఆ రోజు శ్మశానంలో భర్త చిది ముందు నిలబడి ఆమె ఒక భయంకరమైన శపథం చేసింది. కూరగాయలు అమ్ముకుంటూ ఇళ్లలో పాచి పనులు చేస్తూ 20 ఏళ్ల పాటు ఆమె చేసిన పోరాటం చూస్తే మీరు కన్నీళ్లు ఆపుకోలేరు. ఒక సామాన్య మహిళ 100 కోట్ల విలువైన హాస్పిటల్ను ఎలా కట్టించిందో చెప్పే ఈ రియల్ స్టోరీ మీ గుండెల్ని పిండేస్తుంది. ఈమె పేరు సుభాషిణి మిస్త్రీ. పశ్చిమ బెంగాల్లోని ఒక మారుమూల గ్రామం. 1971వ సంవత్సరంలో ఆమె భర్తకు తీవ్రమైన అనారోగ్యం అయింది. అప్పట్లో డాక్టర్ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. కానీ ఆ 10 రూపాయలు కూడా లేక సరైన వైద్యం అందక ఆమె భర్త ఆమె కళ్ళ ముందే ప్రాణాలు వదిలేశాడు. ఆ రోజు రాత్రి సుభాషిని ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. డబ్బు లేక నా భర్త చనిపోయాడు, కానీ ఈ ఊర్లో మరెవరూ వైద్యం అందక చనిపోకూడదు, నేనే ఒక హాస్పిటల్ కడతానని చెప్పింది. ఆమె మాట విన్న ఊరి జనం అందరూ ఆమెను చూసి నవ్వుకున్నారు. పూట గడవని ఈ బిచ్చగత్తె హాస్పిటల్ కడుతుందా అని ఎగతాళి చేశారు. కానీ సుభాషిని వెనక్కి తగ్గలేదు. ఉదయం ఇళ్లలో పాచి పనులు చేయడం, మధ్యాహ్నం రోడ్డు మీద కూరగాయలు అమ్మడం, రాత్రిపూట ఇటుకలు మోసే కూలీగా కూడా పనిచేసింది. తన పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టకుండా తను ఒక్క పూటే తింటూ పైసా పైసా దాచింది. అలా 20 ఏళ్ల పాటు రక్తాన్ని చెమటగా మార్చి 10,000 రూపాయలతో ఒక చిన్న స్థలాన్ని కొన్నది. ఆమె కష్టాన్ని చూసి కొందరు దాతలు ముందుకొచ్చారు. చివరికి 1993లో హ్యుమానిటీ హాస్పిటల్ అనే పేరుతో ఒక ఉచిత వైద్యశాలను ఆమె ప్రారంభించింది. మరో అద్భుతం ఏంటంటే తన కొడుకుని కూడా ఎంతో కష్టపడి చదివించి అదే హాస్పిటల్లో డాక్టర్ గా మార్చింది. ఈ రోజు ఆ హాస్పిటల్ కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడుతుంది. భారత ప్రభుత్వం ఆమె నిస్వార్థ సేవను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును తీసుకునేటప్పుడు కూడా ఆమె ఒక సాధారణ కాటన్ చీర కట్టుకొని ఎంతో వినయంగా నిలబడింది. మిత్రులారా, లక్ష్యం గొప్పదైతే చేసే పని ఏదైనా సరే విజయం ఖచ్చితంగా వస్తుందని ఈ సుభాషిని గారు నిరూపించారు. భర్తను కోల్పోయిన బాధను లోకానికి సాయం చేసే శక్తిగా మార్చుకున్న ఆమె నిజమైన దేవత. మరి 20 ఏళ్లు కూరగాయలు అమ్మి హాస్పిటల్ కట్టిన ఈ నిజమైన తల్లి పోరాటం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో గ్రేట్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని చాటి చెప్పే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వాస్తవ గాథల కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.